ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూనూ లజ్జింపకపోవును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 5వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, లజ్జింపకపోవుట అనగా సిగ్గుపడక యుందురు అని అర్థం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, వారు ఆయన తట్టు చూచారు, వారికి వెలుగు కలిగింది, వారి ముఖములెన్నడూనూ సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి ఏర్పడల. కారణం ఎందుకంటే ఆయన తట్టు చూచుట. అందుకనే ఆకాశమందాస్యుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఆయన తట్టు చూడండి, మీకు వెలుగు కలుగుతుంది. ఆయన వెలుగయ్యున్నాడు. మనలను వెలిగించుటకు ఆయన ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. మనలను సిగ్గుపడనియ్యడు. మీరు దేని విషయంలో అవమానం నొందుతున్నాను, దేని విషయంలో హేళన చేయబడుచున్నాను, ఏ విషయంలో నేను బాధపడుచున్నానని మీరు అనుకుంటున్నారేమో, ఆయన తట్టు చూడండి, ఆయన మిమ్మును సిగ్గుపడనియ్యడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనుషుల వైపు చూస్తే మీకు సిగ్గు కలుగుతుంది, అవమానము కలుగుతుంది, వేదన మిగులుతుంది, కన్నీళ్లు మిగులుతాయి. కానీ దేవుని వైపు చూచినట్లయితే మీకు వెలుగు కలుగుతుంది. సిగ్గు అనేది ఉండదు. మీ తలలు పైకెత్తబడతాయి, మీరు అవమానపరచబడరు. ప్రియ సహోదరులారా, ఉదయమే లేవండి, ఆయన తట్టు చూడండి. కీర్తనాకారుడు అంటాడు, కొండల వైపు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. కొండల వైపు కన్నులెత్తినా సహాయము లేదు. దేవుని సహాయం కావాలంటే ఆయన తట్టు చూడవలెను. మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్నది, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గు నొందడు. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 3వ చరణం. ప్రియ సహోదరి సహోదరులారా, బాగా ఆలోచించండి. ఆయన తట్టు చూడండి, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండండి, మీరు సిగ్గు నొందరు. ఆయన తట్టు చూచుచున్నారు, మంచిదే. కానీ ఆలస్యమైనప్పటికీ కంగారు పడవద్దు. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండండి. ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడును సిగ్గు నొందలేదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మీ జీవితంలో కార్యములు ఆలస్యమైనను భయపడవద్దు. ఆయన మీకు అవమానము కలిగే రీతిలో చేయడు. ఆయన మీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతాడు. ఆలస్యమైనను దాని కొరకు మీరు ఏమి చేయాలంటే కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఆయన తట్టు చూడవలెను, మనుష్యుల తట్టు, లోకము తట్టు కాదు. ఆకాశమందున్న దేవుని తట్టు మనం చూచినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. మీ కుటుంబ సమస్యలు, మీ ఆర్థిక పరిస్థితులు, మీరు ఎక్కడికెక్కడికో పరుగులు పెట్టి అతని మీద, లేకపోతే ఆయన మీద, పాస్టర్ గారి మీద, వేరొకరి మీద మీరు భారములు వేసి ఆయన వాళ్ళ తట్టు చూడడం కాదు. మీ భారములు, మీ బాధలు, మీ వ్యాధులు, మీకున్నటువంటి నిందలు, మీ కుటుంబంలో ఉన్నటువంటి అశాంతి, అసమాధానం తొలగిపోవాలంటే మీరు మోకరించండి, ఆకాశమందున దేవుని వైపు చూడండి. ఈ లోకములో పాస్టర్లు అనబడుచున్న వారి వైపు కాదు, ఈ లోకంలో గొప్పవారు అనబడుచున్న వారి వైపు కాదు, గొప్ప బోధకుల వైపు కాదు మీరు చూడవలసింది. ఆకాశమందున్న దేవుని వైపు చూడండి. ఆయన మీ జీవితములలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. నేడే ఉదయకాల సమయమందు ఆయన కలుసుకోనండి, ఆయన తట్టు చూడండి. ఆయన మిమ్మల్ని సిగ్గు పడనియ్యడు. మీ జీవితములలో గొప్ప కార్యములు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా,
ఎవరైతే నీ తట్టు చూస్తున్నారో వారి చిగ్గు పడనీయవు, వారికి వెలుగు కలుగుచున్నది. నీ కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటున్నారో వారి సిగ్గు నొందరని నీ లేఖనం తెలియజేస్తుంది. ప్రభు, అట్టి గ్రహింపు వినుచున్న నీ బిడ్డలకు దయచేయి. అట్టి విశ్వాసము, పట్టుదలతో ప్రార్థించగల శక్తి, జ్ఞానము నీ బిడ్డలకు అనుగ్రహించి ప్రభువా నీ కృపతో ఒక్కసారి నడిపించి బలపరిచి దర్శించమని, ప్రతి విధమైన ఆటంకాలు తొలగించి నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములను చేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.